ఫోన్ నుంచి దాన్ని ఆపరేట్ చేయొచ్చంట, ఫోన్కి ఓటీపీ పంపించుకోవచ్చంట, ఓటీపీగా పంపంగానే ఈవీఎం ఓపెన్ అవుతుందట. ప్రతి ఒక్కటి హ్యాక్ చేయొచ్చు అని నువ్వు చెప్తున్నావు కదా, దా ట్రైనింగ్ ఇస్తాం నీకు హౌ వి ప్రాసెస్. నాట్ ఇన్ ఇండియా. ఈవీఎంలు అనేవి ఇండియాలో నువ్వు హ్యాక్ చేయలేవు మాస్క్. అంటే ఏఐసిసి చెప్పింది దేశమంతా నమ్మల్నారా? మీకు సిగ్గుల శరాలు ఉన్నాయని అంటున్నా. కాకరిచ్చి నోట్లలో ఉంచుతారు మిమ్మల్ని అందరినీ సిగ్గులప్పిన మాటలు మాట్లాడితే. మనుషులైతే మీ కటాకట్ బ్యాంకింగ్ మీద మాట్లాడరు, ఏమైనా పైసలు ప్రజల అకౌంట్లలో వేస్తానన్నారు కదా, వెయిట్ చేస్తున్నారు అందరు. ఓ హల్లా ఇష్టపడి ఈవీఎంలు హ్యాక్ అవుతున్నాయి, ఈవీఎంలు హ్యాక్ అవుతాయి. మళ్ళీ అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు, పోలీసు వాళ్ళు ఏం పీక్ కట్టలు కట్టిరని అడుగుతున్నా. వాళ్ళు సుప్రీంకోర్టుకి వేసారు కదా, మిమ్మల్ని కాకరించి ఉంచింది కదా సుప్రీంకోర్టు, నన్ను ఇడిచిపెట్టరు, పక్కకు పెట్టు. హూ లెట్ ద డాగ్స్ అవుట్, భో 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 అని. మిడ్ డే ఒక వార్తాపత్రిక రాస్తుంది, ఈవీఎంలు మళ్ళీ హ్యాక్ అవుతాయట. ఫోన్ నుంచి దాన్ని ఆపరేట్ చేయొచ్చంట, ఫోన్కి ఓటీపీ పంపించుకోవచ్చంట, ఓటీపీగా పంపంగానే ఈవీఎం ఓపెన్ అవుతుందట. నేనంటలేను, మిడ్ డే అని అంటూ. దానికి ఎలాన్ మాస్క్ కూడా ట్వీట్ కొట్టిండు. ఏమని కొట్టిండంటే, వీ షుడ్ ఎలిమినేట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్, ద రిస్క్ ఆఫ్ బీయింగ్ హ్యాక్డ్ బై హ్యూమన్స్ ఆర్ ఏఐ. వెల్ స్మాల్ ఇట్ ఈస్ టూ హై, ఇట్స్ స్టిల్ టూ హై అని చెప్పిండ్రు. దానికి రాహుల్ గాంధీ కూడా ట్వీట్ కొట్టిండు. EVMs in India are a black box and nobody is allowed to scrutinize them. Serious concerns are being raised about the transparency in our electoral process. Democracy ends up becoming a sham and prone to fraud when institutions lack accountability. Now this is a concern. I really say that Rahul Gandhi, you are a shameless character of this nation. I am sorry, but you are. Because you question the electoral process of this country, you question the competency of the Supreme Court of this country. The case was registered and was reviewed by this Honorable Supreme Court of this nation, my dear Rahul Gandhi. Supreme Court చెప్పినాక ఈవీఎంల మీద ఎలక్షన్ కమిషన్ వచ్చి దాని మీద మాట్లాడిన తర్వాత ఇది ఒక మాస్టర్ అండ్ స్లేవ్ లాగా పనిచేస్తుందని చెప్పిన తర్వాత దీని మధ్యలో ఏ ఇంటర్ఫేస్ లేదు, ఓన్లీ కమాండ్ తీసుకోవడము, కమాండ్ ఎగ్జిక్యూట్ చేయడమే ఈవీఎం అండ్ వీవీప్యాట్ మెషిన్కి ఉన్నదని చెప్పి స్కిమాటిక్ డయాగ్రామ్ వేసి మరీ చిత్రగుప్తులు మనం మాట్లాడినాం. ఇంతగానం చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఈవీఎంలు తీసేసి మనం ఎలక్టరల్ ప్రాసెస్కి, అంటే మనం నార్మల్గా ఓటింగ్ ఏదైతే ప్రాసెస్ ఉంటుందో, బ్యాలెట్ బాక్స్ ఉంటుందో అక్కడ పోదామని చెప్తే సుప్రీంకోర్టు ప్రశాంత్ భూషణ్ దిగ్గజ లాయర్కి చెప్పిన మాటలు కూడా మనం సాక్షులమైనాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? మేము కూడా చూసినాము రిగ్గింగ్ ఎట్లా చేస్తారో. మళ్ళా పాతకాలానికి పోదామా అని చెప్పి న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు, విశ్లేషకారులు, నేషనలిస్టిక్ అజెండాని ప్రమోట్ చేస్తున్న ప్రతి భారతీయ ఆత్మ దానికి సపోర్ట్ చేసింది. ఎలాన్ మాస్క్ ఎవడో ట్వీట్ కొట్టిండు కదా అని చెప్తే మనోళ్ళు కూడా ఆయనకు ధీటైన జవాబు ఇచ్చిండ్రు. డ్రా ట్రైనింగ్ ఇస్తాం నీకు, ప్రతి ఒక్కటి హ్యాక్ చేయొచ్చు అని నువ్వు చెప్తున్నావు కదా, దా ట్రైనింగ్ ఇస్తాం నీకు హౌ వి ప్రాసెస్. నాట్ ఇన్ ఇండియా. ఈవీఎంలు అనేవి ఇండియాలో నువ్వు హ్యాక్ చేయలేవు మాస్క్ అని చెప్పి మనోళ్ళు కూడా ట్వీట్ చేసారు. అసలు గిరీష్ ఏమైంది లొల్లి? మళ్ళీ ఈవీఎంల ముద్ద ఎందుకు వచ్చింది అని అంటే, లడ్డూలు వంచుకున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. నేను వాళ్ళని అడుగుతున్నా, ఇవాళ లడ్డూలు వంచుకున్నాక ఇవాళ మీకు గుర్తొచ్చిందా అని అడుగుతున్నా. నేను అందుకనే చెప్తున్నా భారతీయ జనతా పార్టీ కేంద్ర సర్కార్కి, ఇలా సభ్యత్వం రద్దు చేయండ్రి, వీళ్ళని డిస్క్వాలిఫై చేయండ్రి. పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ కింద వీళ్ళు తప్పు చేసిండ్రు, ఓటుకు నోటు అని చెప్పి పైసలు ఇస్తా అని చెప్పిండ్రు. ఇలా 99 సీట్లు రద్దు చేసే హక్కు మనకున్నది, పవర్ మీకున్నది. తర్వాత చూసుకుందాం కోర్టు సంగతులు, కచేరీలు అవన్నీ. విత్ ఫుల్ కాగ్నిజెన్స్ ఆఫ్ ది లీగల్ ఇష్యూ టు ది సబ్జెక్ట్ అండ్ ఐఎమ్ డెలివరింగ్ దిస్ నరేటివ్. ముద్దా మిల్తే హీ బస్ ధూల్ ఉఠానా, ముద్దా మిల్తే హీ. నా ప్రాబ్లం ఏందనంటే ఇక్కడ వీళ్ళు ఏమంటారు, వైకర్ స్కిన్ హ్యాడ్ అ ఫోన్ దట్ అన్లాక్స్ ఈవీఎం అని చెప్పి రాస్తారు. అంటే మంగేష్ పండ్లీకర్ అంటే రవీందర్ వైకర్ అని ఎవరైతే ఎంపీ ఉండేనో ఆయన రిలేటివ్ ఎవరు, మంగేష్ పండ్లీకర్. డూ ఆఫ్టర్ అన్లాకింగ్ ది ఈవీఎం బై జనరేటింగ్ ఓటీపీ ఆన్ హిస్ ఫోన్, ఇట్ జస్ట్ నోటెడ్ దట్ ది వైకర్ won by 48 votes but didn't say పండ్లీకర్ increased votes in the EVM using this phone. మన
వాయికర్ ఎవరైతే ఉన్నారో 48 ఓట్లతో గెలిచిండు. ఇది వాళ్ళకు బగ్గబగ్గమంట. వాళ్ళు ఏమంటున్నారు, ఎలక్షన్ ప్రాసెస్లో ఈవీఎంలు ఫోన్ ఓటీపీతో ఓపెన్ చేసిండ్రు. ఇప్పుడు గిరీష్ గారు మాట్లాడితే భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసి మాట్లాడతావు గిరీష్ అని అంటారు. నేను ఎలక్షన్ కమిషన్ ఏం మాట్లాడుతుందో చెప్తున్నా. మీకు ఎలక్షన్ కమిషన్ అని అంటే నమ్మకం లేదు, మీకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల మీద గౌరవం లేదు. అంటే ఏఐసిసి చెప్పింది దేశమంతా నమ్మాలన్నారా? మీకు సిగ్గుల చరాలు ఉన్నాయని అంటున్నా. కాకరిచ్చి నోట్లలో ఉంచుతారు మిమ్మల్ని అందరినీ సిగ్గులప్పిన మాటలు మాట్లాడితే. దీని మీద చర్చ ఎప్పుడో ఖతం అయిపోయింది. మీ కటాకట్ బ్యాంకింగ్ సిస్టమ్ ఏడుదాకా అయిందని అడుగుతున్నా నేను ఇవాళ. ఫస్ట్ దాని మీద మాట్లాడరు. మీకు సిగ్గు శరం ఉండి మనిషి పుట్టుక పుడితే. మనుషులైతే మీ కటాకట్ బ్యాంకింగ్ మీద మాట్లాడరు. ఏమైనా పైసలు ప్రజల అకౌంట్లలో వేస్తానన్నారు కదా, వెయిట్ చేస్తున్నారు అందరు. ఫస్ట్ దాని మీద మాట్లాడు, ఈవీఎంల మీద కాదు. సో ఎలక్షన్ ప్రాసెస్ ఏం చేయింది, అసలు ఇష్యూ ఏంది? నౌ లెట్ us క్లియర్ ది ఓపెన్ ది పాండోరా బాక్స్. లెట్ us ఓపెన్ ది పాండోరా బాక్స్. ఇప్పుడు యాక్చువల్లీ ఏమైందనంటే ఫ్రెండ్స్, ఈ ఎలక్ట్రానికల్ ఈటీపీబీఎస్ అని అంటాం. అంటే ఎలక్ట్రానికలీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్. ఇది ఏమవుతుంది అని అంటే, రిటర్నింగ్ ఆఫీసర్ కంప్యూటర్ మీదకి పోయి, ఈవీఎం కాదు, రిటర్నింగ్ ఆఫీసర్ కంప్యూటర్ మీదకి పోయి జనరేట్ చేస్తాడు, లాగిన్ క్రెడెన్షియల్స్ జనరేట్ చేస్తాడు. లాగిన్ క్రెడెన్షియల్ జనరేట్ చేయగానే అది ట్రాన్స్మిట్ అవుతుంది, పిన్ జనరేట్ అవుతుంది. ఆ పిన్ను డౌన్లోడ్ చేసుకోవాలా ఎవరు? ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ చేసినందుకు రికార్డ్ ఆఫీసరు డౌన్లోడ్ చేసుకోవాలా. పిన్ వస్తుంది, డిస్పాచ్ అవుతుంది. అది ఆ ఓటీపీ కొట్టిన తర్వాత ఒక పోస్టల్ బ్యాలెట్ వస్తుంది. ఆ పోస్టల్ బ్యాలెట్ వచ్చిన తర్వాత వీళ్ళు మార్క్ చేస్తారు. మార్క్ చేసిన తర్వాత ఓటేస్తారు, ఫోల్డ్ చేసి వేస్తారు. అయితే సిగ్గు తప్పిన వాళ్ళకి ఏం చెప్తున్నామనంటే, ఇన్ కేసు నువ్వు ఏదైనా మ్యాండేట్ చేసినా అది పోస్టల్ బ్యాలెట్ అనేది మాన్యువల్ ప్రాసెస్. అంటే నువ్వు స్టాంపు గుద్దో టిక్ చేసో ఏదో చేసి పోస్టల్ బ్యాలెట్ అని లేస్తావు. ఏడికైనా హ్యాక్ అవుతుంది రాబోయ్ మాన్యువల్ ప్రాసెస్లో. నాకు అర్థం కాదు. అందుకే అంట రాహుల్ గాంధీ చదవకుర్రని అంట. ఓటీపీ జనరేట్ అయింది, సరే మేము అనుకుందామంటున్నా నేను హ్యాక్ అయిందని. అరే అది ప్రాసెస్. ఎలక్షన్ కమిషన్ క్లియర్ కట్గా చెప్పింది. నేను మాట్లాడతలేను, ఎలక్షన్ కమిషన్ రాసుకొచ్చిన మాటలే రాసిన. ఎలక్ట్రానికలీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ఇస్ ది నేమ్ ఆఫ్ ది సిస్టమ్ యూస్ టు సెండ్ పోస్టల్ బ్యాలెట్స్ ఇన్ ది ఎలక్ట్రానిక్ ఫామ్. ఆ ఓటీపీ ఎలక్ట్రానిక్ ఫామ్ జనరేట్ చేయడానికి యూజ్ వస్తుంది. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ ఎ స్పెసిఫిక్ మెషిన్ లైక్ ఎన్ ఈవీఎం. అదొక మెషిన్ కాదు ఈవీఎం లాగా. అది ఈవీఎం మీదకి ప్రింట్అవుట్ తీస్తలేడు వాడు, ఒక స్టాండర్డ్ కంప్యూటర్ నుంచి ప్రింట్అవుట్ తీస్తున్నాడు, ఈసీఐ పోర్టల్ నుంచి తీస్తున్నాడు. ఈ ఈటీపీబీఎస్ అనేది అవుతుందో ఎలక్ట్రానికలీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ఏదైతుందో నార్మల్ సిస్టమ్ నుంచి ఈసీ పోర్టల్ నుంచి తీస్తున్నాడు. తీసి మాన్యువల్గా టిక్ చేసి పెడుతున్నారు. టు లాగ్ ఇన్ టు ది పోర్టల్, రిటర్నింగ్ ఆఫీసర్ నీడ్ టు ప్రొవైడ్ అన్ ఓటీపీ రిసీవ్డ్ ఆన్ ది ఆఫీసర్స్ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్. మళ్ళీ వాడే అని తెలవాలి కదా ఈ పోస్టల్ బ్యాలెట్ వేయాలని అంటే. అందుకే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వచ్చిన దానికి ఆఫ్టర్ దట్ ది ఆర్ఓ prepares the password protected postal ballots for the constituency and uploads them into the system. The ballots are then immediately sent to the concerned voters electronically. To send the ballots, the service voter electoral roll data is used, which contains the links between the service voter, unit officer and the record officers. ఇది అయిన తర్వాత వాడు మార్క్ చేసి పేపర్ వేసి లోపలేస్తారు. ఇది పోస్టల్ బ్యాలెట్. నాట్ అన్ ఈవీఎం. మాన్యువల్గా టిక్ చేస్తారు. హల్లా వేసి పడేస్తారు. ఈవీఎంలో హ్యాక్ అవుతున్నాయి. వాళ్ళు సుప్రీంకోర్టుకి వేసారు కదా, మిమ్మల్ని కాకరించి ఉంచింది కదా సుప్రీంకోర్టు. నన్ను ఇడిచిపెట్టరు, పక్కకు పెట్టరు. ఇక్కడ కాగిపోయిందా ఫ్రెండ్స్? ఇక్కడ కాగలే. ఫస్ట్ పూల్వాలా చాచా మునిమన్మడు ట్వీట్ చేస్తాడు, ఈవీఎంస్ ఇన్ ఇండియా ఆర్ ఎ బ్లాక్ బాక్స్ అండ్ నోబడీ ఈజ్ అలౌడ్ టు స్క్రూటినైజ్ దెమ్. సీరియస్ కన్సర్న్స్ ఆర్ బీయింగ్ రేజ్డ్ అబౌట్ ది ట్రాన్స్పరెన్సీ అని చెప్పి చేస్తాడు. లాస్ట్కి మళ్ళీ చెప్తాడు, డెమోక్రసీ ఖతరేమే. ఇలా మంచిగా దొరుకుతుంది. ఏమని రాసిండు? డెమోక్రసీ ఎండ్స్ అప్ బికమింగ్ ఎ షామ్ and prone to fraud when institutions lack accountability. What sort of a accountability do you require, Mr. Rahul Gandhi? किस तरीके की जवाबदारी चाहिए आपको? मैं पूछ रहा हूं, आपको क्या जिम्मेदारी है, आप जरा बताइए. And with what face you are still standing as a Congress president or to that matter Congress party worker? You failed to steer the party towards the victory. You have literally failed, and you have failed multiple times, Rahul Gandhi. Shame on you. Shame on your politics. And shamelessly you are again uttering
raising wild allegations against the election commissioners or to that matter election commission. నీకు సిగ్గు శరం ఏమన్నా ఉన్నదా అని అడుగుతున్నా. ఎన్నిసార్లు చీదరించుకుంటావు దేశ ప్రజలతోని అని అడుగుతున్నా. నాకు ఫోన్ వస్తుంది, ఒకడు ఫోన్ చేసిండు మొన్న, మా తమ్ముడు ఒకడు, కాంగ్రెస్ వాళ్ళైనా నేను తమ్ముడే అంట, నాకు ఫోన్ చేసిండు, అన్నా నీకు కాంగ్రెస్ పార్టీ ఏం పాపం చేసింది అన్న, నువ్వు వాళ్ళని అట్లేసుకుంటావు ఎందుకనా అని అంటాడు. ఇక నీకు ఇప్పుడు అర్థమైందా తమ్ముడు ఎందుకు తిడతాను? సిగ్గుశరం లేకుండా ఫాల్తూ ముచ్చట్లు మాట్లాడతాడు. జిగర్ల దమ్ము ఉంటే డేటాలు తీసుకొని రని చెప్తా. ఎమోషనల్కి గిరీష్ గారు మాట్లాడాడు. నేను నా సబ్జెక్ట్ ఉంటేనే ఎమోషనల్గా మాట్లాడా. ఇప్పుడు చూడు, ట్వీట్ కాగానే ఇమ్మీడియట్గా అటాక్ చేస్తారు. సో మనం విజిల్ లేకపోతే వీళ్ళు నరేటివ్ క్రియేట్ చేసేస్తారు దేశం మొత్తంలో. రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన కొన్ని నిమిషాలకే ప్రియాంక చతుర్వేది ఏమని కొడుతుంది? దిస్ ఈజ్ అ ఫ్రాడ్ అట్ ది హైయెస్ట్ లెవెల్ అండ్ యెట్ continues to sleep. Election commissions continues to sleep. The manipulated winner relative was carrying a mobile phone at the counting center which had the ability to unlock EVM machine. మళ్ళీ అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు, పోలీసు వాళ్ళు ఏం పిక్ కట్టలు కట్టిరు అని అడుగుతున్నా. మొబైల్ తీసుకోపోవద్దు కదా కౌంటింగ్ మెషిన్ల దగ్గరికి, పోలీసు వాళ్ళు చెక్ చేయాలి కదా. వాళ్ళు సీసీ కెమెరాలు కూడా ఇప్పుడు చూస్తున్నారు. ప్రియాంక చతుర్వేది మీకు చెప్తున్నా, जब पढ़ना है तो पूरा पढ़िए आप. इन्वेस्टिगेशन किस तरीके से कर रहे हैं द कॉम्पिटेंट अथॉरिटीज, how they are looking into this, how they are investigating into this case. ఒకసారి చూడుండ్రి, చూసినాక మాట్లాడుండ్రి. చూడక ముందు గాయ గత్తర చేయకుండ్రి. ఆ స్టేట్మెంట్లో చూడు, దే మ్యానిపులేటెడ్ విన్నర్ రిలేటివ్ అని అంట. మేము బోల్తావు రాహుల్ గాంధీ ఆల్సో మ్యానిపులేటెడ్ ది విన్నింగ్ ఎలక్షన్స్ and they have manipulated till date and they continue to do so. చతుర్వేది, ప్రియాంక చతుర్వేది కొట్టగానే ఆదిత్య ఠాకరే పెంగ్విన్ ముంబైలోకేని పెంగ్విన్ కొడతాడు. ఆదిత్య ఠాకరే ఏమని కొడుతున్నాడు? వన్స్ ఏ ట్రేటర్ ఆల్వేస్ ఏ ట్రేటర్. అరే నేను ఏమంటున్నా, ఆదిత్య ఠాకరే వన్స్ ఏ ట్రేటర్ ఆల్వేస్ ఏ ट्रेटर, इट सूट्स यू. अगर आपके दादा अगर आज जिंदा रहते थे तो उल्टा हाथ आपका थप्पड़ गिरता था, आपको उल्टा हाथ से आपको थप्पड़ गिरता था. उल्टा हाथ पचकड़ కొడుతుండే ఠాకరే, ఆదిత్య ఠాకరే మిమ్మల్ని, మీ తాత హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహెబ్ ఠాకరే కాకరి చుంచుతుండే తండ్రి కొడుకుల మీద మిమ్మల్ని. నా కడుపున చెడగొట్టిర్రు కాదురా అని. వన్స్ ఏ ట్రేటర్ ఈజ్ ఏ ట్రేటర్ అంట. నన్ను అడుగుతూ ఒకసారి నేను షిండే ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ సుశాంత్ సింగ్ రాజ్పుత్తి మళ్ళీ దియ్యాలా, ఎవడెవడు ఉన్నాడో మొత్తం బయటికి రావాలా, మళ్ళీ ఒకసారి రీఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కావాలా. అప్పుడు ఈ పెంగ్విన్లు ఎవరెవరైతే ఉన్నారో అందరూ బయట పడతారు. ఈ పెంగ్విన్లు కొట్టుకుంటా. ఆదిత్య ఠాకరే షేర్నీతో పెట్టుకున్నావు కంగన, ఇప్పుడు ఏమైంది చూస్తున్నావు నువ్వే. నీ జాతకాలలో నీ గ్రహాలు ఎట్లున్నాయో నువ్వు చూస్తున్నావు. రాహుల్ గాంధీ ట్వీట్ కొట్టంగానే ప్రియాంక చతుర్వేది కొట్టంగానే ఎవరు? పెంగ్విన్ ఆదిత్య ఠాకరే కొట్టంగానే ఉరికొచ్చిండు. న్యూట్రల్ జర్నలిస్ట్ ఆయా దేశంలో మనోడు రాజ్దీప్ సర్దాషాయి, రాజ్యసభ ఎంపీ, ఆయన భార్య, టీఎంసీ రాజ్యసభ ఎంపీ మొగుడు, ఇట్లనే మాట్లాడాలి. ఈయన ప్రొఫెషన్ ఏమున్నదని లంగలుచ్చ ప్రొఫెషన్ ఈయనది. జర్నలిస్టుల పేర్ల మీద దబ్బా, నేను జర్నలిస్టులు అంటలేను, జర్నలిస్టుల పేర్ల మీద దబ్బా. ఈయన ప్రొఫెషనే లంగలుచ్చా అని అంట నేను, ఎందుకంటే బయాస్డ్ అప్రోచ్. ఏమని రాసిండో చూడు. Just when you thought that the EVM controversy has died out of the general election, results come out as a serious allegation made. Northwest constituency where the election result was overturned. రాసిండా? ఆడికి అయిపోగానే జర్మన్ షెపర్డ్లకైనా కుక్క మరుగుతుంది. బో బో హూ లెట్ ద డాగ్స్ అవుట్, హూ బో 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 అనండి, హూ లెట్ ద డాగ్స్ అవుట్ అనండి. జర్మన్ షెపర్డ్కైనా కుక్క మరుగుతుంది ఆడికి. ఆ కుక్కేదో నాకు తెలియదు కానీ, దిస్ ఈజ్ ద ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ సీట్, ఇండియా అలయన్స్ లాస్ దిస్ సీట్ బై జస్ట్ 48 votes అని చేస్తాడు. వీడు ఓటయ్యాడు, ఓటేయనికి రాడు, వీడికి వచ్చే జిగర్ల దమ్ము లేదు. బట్ ఫిర్బీ హూ లెట్ ద డాగ్స్ అవుట్ మీరు అనుర్రిగా భౌ 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 అని. మేం పాడుతున్నాం ధ్రువరాటి నీకు.
ఆల్ ఐ వాంట్ సే దట్ వీ డోంట్ రియలీ కేర్ అబౌట్ యూ. గుర్తుపెట్టుకో, మాకు కూడా వస్తాయి అప్పుడప్పుడు కొన్ని ఇంగ్లీష్ పాటలు. ఇక ప్రశాంత్ భూషణ్ లాస్ట్కి వస్తాడు. ఇక సావు కబూర్ చల్లగా చెప్పనీకే ప్రశాంత్ భూషణ్ వస్తాడు. జర్మన్ షెపర్డ్ తర్వాత ఏమని చెప్తున్నాడు? వావ్, ఈజ్ దిస్ కాన్స్టిట్యుయెన్సీ, ఇన్ దిస్ కాన్స్టిట్యుయెన్సీ ద ఇండియా అలయన్స్ క్యాండిడేట్ హ్యాడ్ వన్, బట్ ఆన్ రీఅకౌంట్ at instance of NDA candidate due to the counting of electronically. ఏదో మ్యానిపులేట్ చేసినట్టు. ఈ సిగ్గు తప్పిన వాళ్ళకు, ఈ శరం లేని వాళ్ళకు జబర్దస్త్ ఫీడ్బ్యాక్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. నేను యాజ్ ఇట్ ఈస్గా ప్రెస్ రిలీజ్ మీకు స్క్రీన్ షాట్ పెట్టిన. గిరీష్ అనేటోడు ఆధారాల తప్ప వేరే దాంతో మాట్లాడాడు. నా నరేటివ్ నేను రన్ చేయడానికి ప్రయత్నం నిజాలే చెప్పనీకి ప్రయత్నం చేస్తా. జర డిలే చేస్తా కానీ నిజాలే చెప్తా. ప్రెస్ రిలీజ్ ఎలక్షన్ కమిషన్ ఏమన్నది? ఇన్సిడెంట్స్ at 27 Mumbai Northwest Constituency Counting Center is about unauthorizedly using mobile phone of an authorized person by the candidate's aid. Criminal case has been filed by the returning officer. ఆడ పోరాడు ఎవడైతే ఫోన్ తీసుకొని వచ్చిండో, లేకపోతే ఆ మనిషి ఎవడైతే ఫోన్ తీసుకొని వచ్చిండో లోపలికి, దాని మీద క్రిమినల్ కేసు బుక్ అయింది. There is no OTP on the mobile phone for unlocking EVM and it is non-programmable. And it has no wireless communication capabilities. శిల్కకి చెప్పినట్టు చెప్పిండ్రు, అదొక మాస్టర్ అండ్ స్లేవ్, కేవలం ఒక కమాండ్ సిస్టమ్తో పనిచేస్తుంది విత్ డేటా కేబుల్ ఇంటర్ఫేస్తో. వైర్లెస్ కమ్యూనికేషన్ లేదు. ప్రశాంత్ భూషణ్, పెంగ్విన్, హూ లెట్ ద డాగ్స్ అవుట్. దాని తర్వాత ఈవీఎంస్ ఆర్ స్టాండ్ అలోన్ డివైజెస్ వితౌట్ ఎనీ వైర్డ్ ఆర్ వైర్లెస్ కనెక్టివిటీ విత్ యూనిట్స్ అవుట్ సైడ్ ఈవీఎం సిస్టమ్. Advanced technical features and robust administrative safeguards are in place to rule out any possibility of manipulation. Safeguards include conducting everything in the presence of the candidates or their agents. నేను సిగ్గు తప్పిన రాహుల్ గాంధీకి ఏం చెప్తున్నానంటే, రాహుల్ బాబా, ప్రశాంత్ భూషణ్, ధ్రువ్ రాఠీ, ప్రియాంక చతుర్వేది, పెంగ్విన్ ఆదిత్య ఠాకరే, జబ్ ఈవీఎంలు ఎప్పుడైతే ఎలక్షన్ల తీసుకోనికి ప్రయత్నం చేస్తారో ఆ ఈవీఎంలు పనిచేస్తున్నాయా లేవా అని చెప్పి ఎవరైతే మీ ఎలక్షన్ క్యాండిడేట్స్ ఉంటారో, మీరు వాళ్ళని బూత్ ఏజెంట్లను పెడతారో, వాళ్ళ ముంగట టెస్ట్ చేసి అవి వచ్చిన తర్వాత మళ్ళీ సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్లలో పెడతారు. మాక్ పోలింగ్ చేసేటప్పుడు కూడా మీ వాళ్ళు చూసుకుంటారు, ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎన్ని వీవీఐప్యాట్లు పడ్డాయి అని కూడా లెక్క పెట్టుకుంటారు. అది క్లియర్ చేస్తారు. సిగ్గుదొప్పిన వాళ్ళకి చెప్తున్నా, శరం లేని మాటలు మాట్లాడకుండ్రి, పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేయకుండ్రి. దేర్ ఈజ్ అ చిత్రగుప్త్ హూ విల్ గివ్ యూ ఎ కౌంటర్ నరేటివ్ ఫర్ ఆల్ యువర్ ఫాల్స్ నరేటివ్. ఇంతగానం అయిన తర్వాత, స్ట్రాంగ్ రూమ్ల తర్వాత పోయిన తర్వాత, సీసీ కెమెరాలలో మానిటర్ అవుతుంటే, ఫ్రెండ్స్ ఒక మాట చెప్పుర్రి, ఇంత లొల్లి పెట్టేటోళ్ళు స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంలు ఉంటాయి, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు, లేకపోతే కాంగ్రెస్ బాంచన్ బతుకులు స్ట్రాంగ్ రూమ్లో ముంగట పైరవీలు గాయరా? నేను మిమ్మల్ని చెప్తున్నా, అడుగుతున్నా, వదిలిపెట్టేస్తారా? Counting of the electronically transmitted postal ballot system happens in a physical form and not electronics have been spread through false narratives. Every counting sheet at every table for ETBPS and EVM counting and postal ballot counting including is signed by the counting agents after due diligence. Returning officer has issued the notice to the midday newspaper for spreading disinformation about the EVM and creating doubts in the Indian electoral system. ఓటేసిన తర్వాత సంతకాలు కూడా పెడతారు పోస్టల్ బ్యాలెట్ మీద. రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం కూడా ఉంటుంది. మిడ్ డేకి కూడా వాళ్ళు ధీటైన జవాబు ఇచ్చారు. ఐ షుడ్ సే దట్ ఒక క్రిమినల్ కేస్ ఫైల్ చేయాలి, క్రిమినల్ డిఫమేషన్ ఫైల్ చేయాలి ఈ మిడ్ డే ఇట్లాంటి వాళ్ళ మీద. సబూత్ లేకుండా దిన్ దహాడే మాట్లాడతారు కదా, క్రిమినల్ డిఫమేషనే ఫైల్ చేయాలి. నో నీడ్ టు గివ్ ఎ జస్టిఫికేషన్. ఇట్ ఈస్ దేర్ ఓనర్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ మీడియా. వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలా, జిమ్మెదారీ ఉండాలా, జవాబుదారీ ఉండాలా. మాటల యుద్ధం, టెస్లా చీఫ్ ఎలాన్ మాస్క్ ట్వీట్తో మరోసారి చర్చ.
ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు ఎలాన్ మాస్క్. ఇండియాలోని ఈవీఎంలు హ్యాక్ చేయడం అసాధ్యం రాజీవ్ చంద్రశేఖర్. మన ఈవీఎంలు బ్లాక్ బాక్సులు లాంటివి రాహుల్ గాంధీ. అసలు నీకు బ్లాక్ బాక్స్ అంటే తెలుసా రాహుల్ గాంధీ? నీకు తెలుసా బ్లాక్ బాక్స్ దేన్ని అంటారు? ఈ బ్లాక్ బాక్స్ ఎక్కడ ఉంటుందో తెలుసా? నేను చెప్పాలా రాహుల్ గాంధీ? నేను చెప్పాలా? నీకు సెట్ అయినా కాకపోయినా నువ్వు ఒక బ్లాక్ హోల్వి రాజకీయాలలో. నువ్వు బ్లాక్ బాక్స్ అనేది అయితే మీనింగ్తో అన్నావు చూడు, అందులో నేను పాజిటివ్ ఆస్పెక్ట్లు కూడా తీస్తా. బ్లాక్ హోల్ అంటే పాజిటివ్ ఆస్పెక్ట్ కూడా తీస్తా, బట్ నెగటివ్ ఆస్పెక్ట్స్ కూడా మాట్లాడుతున్నావు కాబట్టి నీకు కూడా నెగటివే వర్తిస్తుంది అని చెప్తున్నా. యు ఆర్ అ బ్లాక్ హోల్ ఆఫ్ ది ఇండియన్ పాలిటిక్స్ మిస్టర్ రాహుల్. దీని మీద మనం విస్తృతంగా చర్చించినాం, సమ్మరీ చేయమంటే కూడా చేస్తా. ఏదైతే ఈటీబీపీఎస్ ఎలక్ట్రానికలీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో, అంటే రిటర్నింగ్ ఆఫీసర్ ఒక నార్మల్ సిస్టమ్, ఈవీఎంలతో కాదు, ఇది నార్మల్ కంప్యూటర్ సిస్టమ్ నుంచి ఒక పిన్ జనరేట్ చేస్తాడు, అది ఆఫీసర్కి వస్తుంది. ఆ ఆఫీసర్ నుంచి ఒక ఫామ్ డౌన్లోడ్ అవుతుంది, వాళ్ళు రాస్తారు, ఓటేస్తారు, పోస్టల్ బ్యాలెట్లు వేస్తారు. ఇక్కడ ఎక్కడ ఎలక్ట్రానికలీ ఓటు పడది, మాన్యువల్ ఓటేస్తారు, మళ్ళీ దాని మీద సంతకం చేసి అందులో ఇస్తారు. ఈ పోస్టల్ బ్యాలెట్లు మీరే తీసి చూస్తారు. ఒక్కటి నేను ఒప్పుకుంటే ఏందని అంటే, ఆ పండ్లీకర్ ఎవరైతే ఏజెంట్ ఉన్నాడో లోపలికి ఫోన్ ఎట్లా తీసుకొచ్చిండు, దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఆల్రెడీ ఒక క్రిమినల్ కేసు ఫైల్ చేసిరని ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పింది. ఎలాన్ మాస్క్ ట్వీట్ చేసిండనంటే ఎలాన్ మాస్క్ అన్నిట్లలో కరెక్ట్ ఉంటాడని మేము అనుకోం. ఆయన ఏమేమి చేసిండో, వెనకటికి షేర్లు పెంచుకోనికే మొత్తం తెలుసు, యావత్ అమెరికా తెలుసు. కుప్పకూల్చనికే ప్రయత్నం చేసిండు. నేను కొంటున్నా అని చెప్పి షేర్లు పెంచి షేర్లు ఇన్వెస్ట్ చేసి తర్వాత ఈ మస్తు చూసినాం ఇట్లాంటివి. ఈథర్ కాయిన్ ఏం చేసిండు, క్రిప్టో కరెన్సీలకు ఎంటర్ అయ్యి ఎంతమంది మొత్తం సర్వనాశనం అయినరు. క్రిప్టో కరెన్సీలు ఏమేమి చేసిండు ఎలాన్ మాస్క్, ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చి అందరికీ తెలుసు. మాకు చరిత్ర ఇప్పమంటే అన్ని ఇప్పుతా. హౌ హీ యూజెస్ ద బబుల్ ఆఫ్ ఎవ్రీ నేషన్. ఇవాళ ఎలాన్ మాస్క్ లోపలికి వస్తున్నాడు కదా అని చెప్పి టెస్లాలు ఏమైనా సబ్సిడీలు కావాలని చెప్పి అది చెప్పి ఇది చెప్పి లోపల ఏదైనా చీకటి ఒప్పందాలు చేసుకొని చాలా మాట్లాడతారు. వెస్టెడ్ ఇంట్రెస్ట్లు చాలా ఉంటాయి. గంభీరమైన ఆరోపణలు ఎలాన్ మాస్క్ చేస్తే గంభీరమైన ఆరోపణలు ఇక్కడికైనా కూడా నేను చేస్తా. బేస్లెస్ మాట్లాడితే నేను కూడా టేస్ట్లెస్ మాటలే వినిపిస్తా. బికాస్ మే భారత్ కా और भारत देश मेरा.